హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారత నూతన ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేశాము. జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పదవీ కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో నూతన సిజేఐ నియామక ప్రక్రియ మొదలైంది అని. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇందులో 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. సిజేఐ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ మనం చూస్తే ఫస్ట్ అవుట్ గోయింగ్ సిజేఐ రికమెండ్ చేస్తారు. ఎవరిని? సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో వారిని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సీనియారిటీ రూల్ అనేది సెకండ్ జడ్జెస్ కేస్ 1993 ఆధారంగా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ ఏని మనము ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు అంటే అవుట్ గోయింగ్ సిజేఐ ఓన్లీ రికమెండ్ మాత్రమే చేస్తారు. ఎవరిని? సీనియర్ మోస్ట్ జడ్జిని సిజేఐగా రికమెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ రికమెండేషన్ని ఈ అవుట్ గోయింగ్ సిజేఐ యూనియన్ లా మినిస్టర్కి పంపించడం జరుగుతుంది. ఈ లా మినిస్టర్ ఏం చేస్తారు? దీనిని ప్రైమ్ మినిస్టర్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ కేంద్ర న్యాయమంత్రిని కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. న్యాయమంత్రి కూడా అపాయింట్ చేయటం లేదు, దానిని ఓన్లీ ఫార్వర్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? దానిని పూర్తి స్థాయిలో పరిశీలించిన పిదప ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధానమంత్రిని కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. ప్రధానమంత్రి కూడా ఇక్కడ అపాయింట్ చేయడం లేదు, కేవలం పరిశీలించి నూతన సిజేఐని అపాయింట్ చేయడం కోసం ఆ నిర్ణయాన్ని ప్రెసిడెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఎవరు అపాయింట్ చేస్తున్నారు? అండర్ ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రెసిడెంట్ నూతన సిజేఐని అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి సి, ప్రెసిడెంట్, రాష్ట్రపతి అనేది కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇందులో కీలక పాత్ర పోషించేది ఏంటి? సీనియారిటీ రూల్. ఈ సీనియారిటీ ప్రిన్సిపల్ అనేది నెక్స్ట్ సీనియర్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో వారిని సిజేఐగా ఎంపిక చేయడం గురించి ప్రస్తావిస్తుంది. ఇది రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించబడలేదు, కానీ ఇది ఒక కన్వెన్షన్గా అంటే సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. సెకండ్ జడ్జెస్ కేసు 1993 నుంచి ఇది బలపడింది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, భారత సరిహద్దుకు అతి సమీపంలో చైనా భారీ రక్షణ నిర్మాణాలు. ఈ ఆర్టికల్ మనకి భారత సరిహద్దులోని గాల్వాన్ లోయకి సమీపంలోనే చైనా ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ని నిర్మిస్తుంది. ఇది మనకి డిఫెన్స్ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. దీని వలన భారతదేశానికి ఎదురయ్యే సవాళ్ల గురించి ఇక్కడ చూద్దాం. సెకండ్ వన్, ఢిల్లీ కాబూల్ వ్యూహాత్మక మైత్రి. ఈ ఆర్టికల్ ఇటీవల బలపడుతున్న ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు మరియు రిలేషన్షిప్ గురించి వివరించడం జరిగింది. ఇది ఐఆర్లో ఇంపార్టెంట్ మనకి. థర్డ్ వన్, ఉగ్రవాదులను బాధితులను సమానంగా చూడొద్దు. ఈ ఆర్టికల్ ఇటీవల ఐక్యరాజ్య సమితి 80 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలోని లోపాలను, అవసరమైన సంస్కరణలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఉగ్రవాదులను బాధితులను ఒకే విధంగా చూడడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ఐఆర్లో ముఖ్యంగా ఆర్గనైజేషన్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, పునరుత్పాదక ఇంధన ప్రవాహ నియంత్రణకు మైక్రోగ్రిడ్. ఈ ఆర్టికల్ మనకి సౌర, పవన ఇలాంటి పునరుత్పాదక శక్తి వనరుల నుంచి వచ్చే విద్యుత్తుకి సంబంధించిన నియంత్రణకు ఒక హైబ్రిడ్ మైక్రోగ్రిడ్ను ఎన్ఐటి రూర్కెలా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే ఎన్విరాన్మెంట్ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, ఇకపై చిల్డ్రన్ బుకర్ ప్రైజ్. ఈ ఆర్టికల్ మనకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్తో పాటు ఇక నుంచి చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ను కూడా ప్రకటించనున్నారు. బాలల సాహిత్యానికి, ముఖ్యంగా 8 నుంచి 12 సంవత్సరాల మధ్యలో గల పిల్లల కోసం రూపొందించే సాహిత్యానికి ఈ చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ని ఇవ్వనున్నారు. ఇది మనకి అవార్డ్స్ మరియు జనరల్ నాలెడ్జ్ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, భారత సరిహద్దుకు అతి సమీపంలో చైనా భారీ రక్షణ నిర్మాణాలు. ఈ ఆర్టికల్ మనకి ఇటీవలి శాటిలైట్ ఇమేజెస్లో చైనా భారత సరిహద్దులోని పాన్గాంగ్ సరస్సు ప్రాంతంలో ఒక నూతన ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ని నిర్మిస్తుంది. దానికి సంబంధించి ఈ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్కి సంబంధించిన నిర్మాణాలు మరియు ఈ స్ట్రాటజిక్ పాయింట్లో ఈ నిర్మాణాల యొక్క ప్రాముఖ్యత, ఈ నిర్మాణాల వలన భారత రక్షణ దళం ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. భారత సరిహద్దులో గాల్వాన్ లోయకు అతి సమీపంలో టిబెట్లోని
పాంగాంగ్ సరస్సు వద్ద చైనా కొత్త గగనతల రక్షణ సముదాయాన్ని అంటే ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ని నిర్మిస్తుంది. ఇందులోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, విస్తృతమైన మౌలిక సదుపాయాల కారణంగా ఈ నిర్మాణం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిని ఇండియన్ బోర్డర్కి చాలా అత్యంత సమీపంలోని ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో నిర్మించడం మనం చూడవచ్చు. తూర్పు లదాఖ్లోని గాల్వాన్ లోయలో 2020లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ నిర్మాణాలు కేవలం 110 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మ్యాప్లో మనం ఇక్కడ చూడవచ్చు. ఇట్లాగా మనము ఈ పాంగాంగ్ సరస్సు అనేది చూడవచ్చు. ఇండియన్ సైడ్ ఉంటే కొంత టిబెటన్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ గాల్వాన్ లోయ అరౌండ్ ఈ ప్రాంతంలో ఉంటుంది. సో కేవలం 110 కిలోమీటర్ల దూరంలోనే మనము ఈ నిర్మాణాలన్నీ చూడవచ్చు. ఈ ఎయిర్ డిఫెన్స్ సముదాయంలో కమాండ్ అండ్ కంట్రోల్ భవనాలు, బారాక్లు, వాహన షెడ్లు, ఆయుధ నిల్వల ప్రదేశం ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఈ ఇమేజెస్లో వాటిని మనము స్పష్టంగా చూడవచ్చు. ముఖ్యంగా ఇందులో చైనా దీర్ఘశ్రేణి HQ-9 సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలను దాచే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత సరిహద్దుకి చాలా అతి సమీపంలో వీటి నిర్మాణాలు సాగిస్తున్న కారణంగా ఇది మన రక్షణ వ్యవస్థకు ఒక సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఇక్కడ వన్ మోర్ కీ అబ్జర్వేషన్ ఏంటి అంటే, రిట్రాక్టబుల్ రూఫ్స్తో కూడిన కొన్ని నిర్మాణాలను చేపడుతూ ఉన్నారు. అండ్ ఇవి ఏం చేస్తాయి, శత్రువులు దాడి చేసినప్పుడు వారి మిజైల్ లాంచర్స్కు ప్రొటెక్షన్గా ఇవి వ్యవహరిస్తాయి. అలానే వారి యొక్క మిజైల్ లాంచర్స్ దాడి చేయాల్సి వచ్చినప్పుడు ఈ రూఫ్ ఇలా రిట్రాక్ట్ అవుతుంది. ఇది ఇప్పటివరకు భారత సరిహద్దులో ఇలాంటి నిర్మాణాలు ఎప్పుడూ జరగలేదు. సౌత్ చైనా సీలోని డిస్ప్యూటెడ్ ఏరియాస్కి సమీపంలో ఇలాంటి నిర్మాణాలు చైనా ఇదివరకే చేపట్టిన మొదటిసారిగా భారత సరిహద్దులో ఇలాంటి నిర్మాణాలను చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన భారత రక్షణ వ్యవస్థలకు కొంత సవాలుగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా ఇండో చైనా బోర్డర్లో మరిన్ని ఆధునిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఢిల్లీ కాబూల్ వ్యూహాత్మక మైత్రి. ఈ ఆర్టికల్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్షిప్కి సంబంధించి అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. అలానే ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అండ్ రీసెంట్ టైంలో తాలిబాన్ రెజిమ్తో భారతదేశానికి పెరుగుతున్న స్నేహబంధం గురించి ఇక్కడ చూడవచ్చు. అండ్ భవిష్యత్తులో ఈ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆరిజిన్ ఆఫ్ తాలిబాన్స్ గురించి చూద్దాము. తాలిబాన్ అంటే స్టూడెంట్ అని అర్థం. సో ఇది ఒక రాజకీయ మరియు మిలిటరీ మూవ్మెంట్గా స్టార్ట్ అయింది. 1989లో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ సేనలు వెళ్ళిపోయిన తర్వాత చావోటిక్ పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా సంక్లిష్ట పరిస్థితులు అప్పుడు ఎదురయ్యాయి. ఈ పరిస్థితులలో ఆఫ్ఘనిస్తాన్లో చెలరేగిన సివిల్ వార్ని చక్కదిద్దడం కోసం మరియు ఆఫ్ఘనిస్తాన్లో పీస్ మరియు సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పాస్తూన్ కమ్యూనిటీస్ నుంచి ఒక రిలీజియస్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఇదే తాలిబాన్ మూవ్మెంట్గా ఫర్దర్గా క్రమేపీ డెవలప్ అయింది. ఈ మూవ్మెంట్ని ముల్లా ఉమర్ అనే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వివిధ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి రిలీజియస్ కంట్రీస్ నుంచి ఈ మూవ్మెంట్కి పెద్ద ఎత్తున సహాయం లభించింది. అయితే 1994లో ఇది కాందహార్ని ఆక్యుపై చేసుకుని సదర్న్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రెజిమ్కి దారితీసింది. అండ్ క్రమేపీ 1996లో కాబూల్ని ఆక్రమించుకుని అరౌండ్ 90% ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడము మరియు స్ట్రిక్ట్ షరియత్ లాని ఇంప్లిమెంట్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఛాందస మత విశ్వాసాల కారణంగా దీనిని ఐక్యరాజ్య సమితి నిషేధించింది. 1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్ని ఈ తాలిబాన్ రూల్ చేయడం జరిగింది. దీనిని ఫస్ట్ రెజిమ్ అని పిలుస్తారు. అయితే న్యూయార్క్పై దాడి చేసిన అల్-ఖైదా సూత్రధారులకు ఈ తాలిబాన్లు ఆశ్రయమిచ్చారు అని అమెరికా ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి 2001లో తాలిబాన్లను అధికారం నుంచి తొలగించింది. ఆ తర్వాత అక్కడ అమెరికా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి భారత్తో సహా అనేక అంతర్జాతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజం మద్దతునిచ్చింది. కానీ 2 దశాబ్దాలుగా జరిగిన పోరాటం తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తన సేనలను ఉపసంహరించుకుంది. దానితో ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబాన్లు తిరిగి మరొకసారి అధికారంలోకి వచ్చారు. దీనిని సెకండ్ రెజిమ్ అని పిలుస్తాం మనం. మొదట్లో అంతర్జాతీయ సమాజం తాలిబాన్ సర్కారును వెలివేసిన క్రమేపీ పరిస్థితులలో మార్పు రాసాగింది. ఇటీవల రష్యా తాలిబాన్ ప్రభుత్వానికి దౌత్యపరమైన గుర్తింపునివ్వగా చైనాతో పాటు మరికొన్ని దేశాలు వాణిజ్యపరంగా ఇతరత్ర సంబంధాలను పెట్టుకున్నాయి. అయితే భారత్ మాత్రం
ఈ తాలిబాన్ రెజిమ్ని గుర్తించడానికి మొదట్లో ఇష్టపడలేదు, కానీ భారత్తో సంబంధాలను పటిష్టపరుచుకోవడానికి తాలిబాన్లు మొదటి నుంచి శ్రద్ధ వహిస్తున్నారు. 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా పెట్టిన పెట్టుబడులకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి చాలా కృషి చేసింది అండి. అందులో అనేక పెట్టుబడులను మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా 218 కిలోమీటర్ల పొడవైన జరాంజ్ మరియు డెలారాం మధ్య రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. అలానే పూల్ ఈ కుమ్రీ నుంచి కాబూల్ వరకు 200 కిలోవాట్ డీసీ ట్రాన్స్మిషన్ లైన్ని ఏర్పాటు చేశారు. దానితో పాటు సాల్మా డ్యామ్ని హెరాత్ ప్రాంతంలో ఇక్కడ నిర్మించడం చూడవచ్చు. కాబూల్లో ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటుతో పాటు ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హబీబా స్కూల్ని నిర్మించడం జరిగింది. ఇలా అనేక మౌలిక సదుపాయాల కల్పనకు భారతదేశం కృషి చేసింది మరియు ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టింది. దీనితో పాటు ఇరాన్లో చాబహార్ పోర్ట్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ మరియు భారత్ మధ్య ఒక ట్రేడ్ లింక్గా ఏర్పాటు చేయడం కోసం చాబహార్ పోర్టుని నిర్మించింది. అయితే 2021లో తిరిగి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్న తర్వాత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను దూరం పెట్టింది. కానీ తమ గడ్డపై మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఆఫ్ఘాన్ పునర్నిర్మాణానికి భారత్ చేయూత ఎంతో అవసరమని, ఇండియాతో సత్సంబంధాలు తమకు అంతర్జాతీయంగా ఉపకరిస్తాయని తాలిబాన్లు భావిస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాలలో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశానికి ఎగనిస్ట్గా కత్తిగట్టిన ఉగ్రవాదులకు ఆఫ్ఘాన్ నేల ఒక సేఫ్ హెవెన్లా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే సెకండ్ తాలిబాన్ రెజిమ్ టైంలో చైనా మరియు పాకిస్తాన్లతో ఈ తాలిబాన్ గవర్నమెంట్కి చాలా దగ్గర సంబంధాలు ఉండేవి. అనేక ఉగ్రవాద సంస్థలు, గూఢచారి సంస్థలతో కూడా వీరికి సంబంధాలు ఉండేవి. ఆఫ్ఘాన్లో చైనా, పాక్ ప్రాబల్యం పెరగడం భారత్కు అంత మంచిది కాదు. అందుకే తాలిబాన్లతో సంబంధాలను పెంపొందించుకోవడానికి భారతదేశం కూడా మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే అంతర్జాతీయ ఒత్తిడులకు దూరం పెట్టినా కూడా సంబంధాలు దెబ్బతినకుండా రాయబారుల ద్వారా కొంత దౌత్యాన్ని నెరిపింది. అలానే ఆఫ్ఘనిస్తాన్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలకు భారతదేశం ఎప్పుడూ ముందు ఉండేది. ఆహారం, మందులు వంటివి పంపుతూ ఉండేది. అలానే ఇండో పాక్ వార్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియా రెండు దేశాలు కూడా తమ సంబంధాలను పటిష్టపరుచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌల్వీ అమీర్ ఖాన్ ముత్తాకి ఇటీవల భారత్కు రావడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో దౌత్యపరంగాను మరియు ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడం కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతింటూ ఉన్నాయి. దురాంద్ లైన్ విషయంలో ఆఫ్ఘనిస్తాన్ ఆ లైన్ని ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తున్న ఐసిస్ కే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంది అని తాలిబాన్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ తమ భూభాగం మీద దాడులు చేస్తున్న టీటీపీకి తాలిబాన్లు అండగా నిలుస్తున్నారు అని ఆరోపిస్తుంది. ఈ విధంగా ఇరు దేశాలు కూడా బోర్డర్ టెన్షన్స్తో ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుంటూ ఉన్నాయి. ఇటీవల మన విదేశాంగ మంత్రి భేటీలో కూడా భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పేరెత్తకుండా సీమాంతర ఉగ్రవాదాన్ని సహించబోమంటూ పేర్కొన్నాయి. తాలిబాన్ సర్కారుకు పూర్తిస్థాయి గుర్తింపు ఇవ్వాలని భారత్కు ఉన్న అంతర్జాతీయ సమాజంతో కలిసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడం కోసం ఒక కీలక ముందడుగు ఇక్కడ చూడవచ్చు. కాబూల్లోని కార్యాలయాన్ని పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా మార్చేందుకు ఢిల్లీ అంగీకరించింది. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికాభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడతామని హామీ ఇచ్చింది. ఈ విధంగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో ఒక వ్యూహాత్మక మైత్రిని ఏర్పరచుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉగ్రవాదులను, బాధితులను సమానంగా చూడొద్దు, జయశంకర్. ఈ ఆర్టికల్ మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క 80వ వార్షికోత్సవానికి సంబంధించిన కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చేసిన వ్యాఖ్యలను చూడవచ్చు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన తీవ్రవాద సంస్థలను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రక్షించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఐక్యరాజ్యసమితి యొక్క ఫెయిల్యూర్స్ను చూపిస్తూ దాని నిర్ణయాలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాసాలో ఏదీ సరిగా లేదు, దాని చర్చలన్నీ ఒకే అంశంపై తిరుగుతూ ఉన్నాయి, పనితీరు స్తంభించింది, ఐరాసాలో మార్పులు జరిగేలాగా అర్థవంతమైన సంస్కరణలు తీసుకురావాలి. ఐక్యరాజ్య సమితిలో రిఫార్మ్స్ కోసం భారతదేశం ముందు నుంచి ప్రయత్నిస్తుంది అండి. G4 కంట్రీస్కి భద్రతా మండలిలో పూర్తి స్థాయి మెంబర్షిప్. G4 అంటే ఇండియాతో పాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఇలా ఈ 4 దేశాలకి కూడా
పర్మనెంట్ స్టేటస్ కల్పించాలి అని ఎప్పటి నుంచో భారత్ డిమాండ్ చేస్తూ ఉంది. పహల్గామ్ లాంటి అనాగరిక ఉగ్రదాడిని తామే చేసినట్లు ప్రకటించిన సంస్థను భద్రతా మండలిలోని సభ్యుడు బహిరంగంగా రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ స్పందించడం లేదు అని, అది బహుపాక్షికత విశ్వసనీయతను ఎలా కాపాడుతుంది అని ప్రశ్నించడం మనం చూడవచ్చు. అంతర్జాతీయ వ్యూహం పేరుతో ఉగ్రవాదులను, బాధితులను సమానంగా చూస్తే ప్రపంచం మరింత దుర్భరంగా మారుతుంది అని భారతదేశం ఆరోపించింది. ముఖ్యంగా యుఎన్ఎస్సి పత్రికా ప్రకటన నుంచి పహల్గామ్ దాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ను తొలగించడానికి పాకిస్తాన్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో ఐరాస విఫలమైంది అని జయశంకర్ పేర్కొన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పునరుత్పాదక ఇంధన ప్రవాహ నియంత్రణకు మైక్రోగ్రిడ్. ఈ ఆర్టికల్ మనకి మైక్రోగ్రిడ్ అంటే ఏంటి అండ్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఈ మైక్రోగ్రిడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ ఇటీవల ఎన్ఐటి రూర్కెలా పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ మైక్రోగ్రిడ్ వలన కలిగే లాభాల గురించి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మైక్రోగ్రిడ్ అంటే ఏంటో చూద్దాం. ఈ మైక్రోగ్రిడ్ అనేది ఒక లోకలైజ్డ్ సెల్ఫ్ కంటైన్డ్ ఎనర్జీ సిస్టమ్. ఇది అడ్వాన్స్డ్ కంట్రోల్ సిస్టమ్స్ ని కలిగి ఉండి స్టోరేజ్ తో అనుసంధానించబడుతుంది. ఎప్పుడైతే ఇది వివిధ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ కావచ్చు అండ్ విండ్ టర్బైన్స్ అండ్ ఇతర రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి జనరేట్ అయిన పవర్ స్టోరేజ్ ని అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరియు మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మైక్రోగ్రిడ్ కంట్రోలర్స్ ద్వారా యుటిలిటీ గ్రిడ్ కి వీటిని మనకి సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యుటిలిటీ గ్రిడ్ ద్వారానే వివిధ అవసరాలకు విద్యుత్ అనేది పంపిణీ చేయబడుతుంది. ఇలాంటి ఒక మైక్రోగ్రిడ్ లోని ఇంటెలిజెంట్ నియంత్రణ వ్యవస్థను రూర్కెలాలోని ఎన్ఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది సౌర, పవన, బ్యాటరీ వనరుల నుంచి ప్రవహించే విద్యుత్తును ఆటోమేటిక్గా నియంత్రిస్తుంది. ఈ హైబ్రిడ్ మైక్రోగ్రిడ్ ప్రధాన విద్యుత్ గ్రిడ్ వెసులుబాట్లు లేని గ్రామీణ ప్రాంతాలకు క్లీన్ అండ్ రెగ్యులర్ ఎనర్జీని అందించడానికి సహాయపడుతుంది. తద్వారా శిలాజ ఇంధనాల మీద ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించడంలో ఇది కీలకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఈ ఆర్ఈ ప్లాంట్స్ ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో ఉన్నాయో అలాంటి చోట మాత్రమే అందుబాటులోకి వస్తుంది. కానీ రిమోట్ ఏరియాస్లో కూడా ఈ హైబ్రిడ్ మైక్రోగ్రిడ్ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీని గ్రామీణ ప్రాంతాలలో సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను బ్యాటరీ నిల్వతో అనుసంధానం చేయాల్సిన చోట ఈ హైబ్రిడ్ మైక్రోగ్రిడ్లు అవసరమవుతాయి. ఈ హైబ్రిడ్ మైక్రోగ్రిడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా మేనేజ్మెంట్ ఆఫ్ ఎనర్జీకి ఇది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి కంటిన్యూస్ సప్లై ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ మనకి రాత్రిపూట అందుబాటులోకి ఉండదు. ఇలాంటి సందర్భాలలో అత్యంత ఎక్కువగా అందుబాటులో ఉండే వనరులకు అనుగుణంగా కన్వర్టర్లను ఆటోమేటిక్గా స్విచ్చింగ్ చేయడం ఇందులోని కీలకము అని శాస్త్రవేత్తలు తెలిపారు. అంటే ఉదయం వేళ సౌర మరియు పవన వనరులు, మిగతా రోజులలో బయోమాస్ గ్యాసిఫియర్, పీకో హైడ్రో పవర్ కు మళ్లడం జరుగుతుంది అని అన్నారు. దీనివలన భిన్న వనరుల మధ్య క్రియాశీల విద్యుత్ ప్రవాహంలో సమతౌల్యం ఉంటుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. సో ఇక్కడ ఈ ఆటోమేటిక్ స్విచ్చింగ్ అనేది ఈ హైబ్రిడ్ మైక్రోగ్రిడ్లో కీలకంగా మనము చెప్పవచ్చు. దీని ద్వారా విభిన్న సోర్సెస్ నుంచి మనకి అవసరానికి తగినట్లుగా విద్యుత్ ప్రవాహాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇకపై చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ బహుమతిగా 50,000 పౌండ్లు. ఈ ఆర్టికల్ మనకి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం బుకర్ ప్రైజ్ ఇకపై పిల్లల కాల్పనిక సాహిత్యానికి కూడా అందనుంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అంటే అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇప్పుడు చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ను కూడా తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన ఈ కేటగిరీని 2026లో నామినేషన్ల కోసం తెరవనున్నారు. 2027లో బహుమతులను ప్రదానం చేస్తారు. విజేతను చిన్నారులు, పెద్దలతో కూడిన ప్యానెల్ ఎంపిక చేయనుంది. ఈ చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ను గెలుచుకున్న వారికి 50,000 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 58,45,215 రూపాయలను బహుకరించనున్నారు. 8 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం రచించిన కాల్పనిక సాహిత్యానికి ఈ బహుమతిని ఇవ్వనున్నారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయండి. పుస్తకాలు ఖచ్చితంగా ఇంగ్లాండ్ లేదా ఐర్లాండ్లో ప్రచురించి ఉండాలి అండ్ ఆంగ్లంలోకి తర్జుమా చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ చిల్డ్రన్ బుకర్ ప్రైజ్ విన్ అవ్వడానికి ఆ సాహిత్యం అర్హత సాధిస్తుంది. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ఐక్యరాజ్య సమితి 2025 అక్టోబర్ 22న గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2025 నివేదికను విడుదల చేసింది. యుఎన్ బాడీ అయిన FAO దీనిని రిలీజ్ చేయడం జరిగింది అండి.
దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ 9వ స్థానానికి చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో 3వ స్థానాన్ని నిలుపుకుంది. అంటే మనము ఓవరాల్ ఫారెస్ట్ ఎక్స్టెంట్లో 9వ స్థానంలో ఉంటే వార్షిక వృద్ధి యాన్యువల్ గ్రోత్లో మాత్రం 3వ స్థానంలో ఉన్నాము. 2024లో మన దేశం 10వ స్థానంలో ఉంది. అండ్ ఇప్పుడు ఒక స్థానాన్ని ఎగబాకి 9వ స్థానానికి చేరుకుంది. వార్షిక వృద్ధిలో చైనా, రష్యా తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది. భారతదేశంలో 2025లో అటవీ విస్తీర్ణం 1,91,000 హెక్టార్లు పెరిగింది. అంటే 0.27% పెరిగింది. చైనాలో 0.77%, రష్యాలో 0.11% వృద్ధి నమోదైంది. ఇక్కడ ఓవరాల్ ఎక్స్టెంట్ ప్రకారం వృద్ధి చూస్తారు అండి, పర్సంటేజ్ ప్రకారం కాదు. కాబట్టి భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్ చూడండి. హెన్లే అండ్ పార్ట్నర్స్, అల్ఫాజియో సంయుక్తంగా 2025 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రిజైలెన్స్ ఇండెక్స్ను విడుదల చేశాయి. ఆర్థిక, భౌగోళిక, రాజకీయ, పర్యావరణ అనిశ్చితులను తట్టుకుని పుంజుకునే సామర్థ్యం ఆధారంగా 226 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ఈ నివేదిక ప్రకారం పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల దేశాలలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఇండియన్ కంటెక్స్ట్లో మనం చూసినప్పుడు వ్యవస్థాగత నష్టభయాలు ఎక్కువగా ఉంటూ ఉండడం, దేశ పరిమాణంతో పోలిస్తే పుంజుకునే సామర్థ్యం పరిమితంగా ఉండడంతో అంతర్జాతీయంగా భారత్ మాత్రం 155వ ర్యాంకులో నిలిచింది. అంటే అవుట్ ఆఫ్ 226 ఇండియా 155వ స్థానంలో ఉంది. అంటే వెరీ వెరీ పూర్ పర్ఫార్మెన్స్గా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. విక్రమ్ సారాభాయ్తో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఏక్నాథ్ వసంత్ చిట్నిస్ మహారాష్ట్రలోని పూణేలో 2025 అక్టోబర్ 22న మరణించారు. కేరళలోని తుంబాలో భారత మొట్టమొదటి రాకెట్ ప్రయోగానికి స్థల ఎంపికలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఇలాంటివి పర్సనల్ న్యూస్లో ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. ప్రముఖ శాస్త్రవేత్త కాబట్టి మేబీ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వన్. యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక మాహేను భారత నౌకాదళానికి 2025 అక్టోబర్ 23న కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అందజేసింది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దేశీయంగా నిర్మిస్తున్న 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్లో ఇది మొదటి నౌక. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ఐఎన్ఎస్ మాహే క్లాస్లో మొత్తం 8 యుద్ధ నౌకలు ఉంటాయి. అండ్ మొదటి యుద్ధ నౌక ఈ ఐఎన్ఎస్ మాహేను ఇప్పుడు భారత నౌకాదళానికి అందించడం జరిగింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఐఎన్ఎస్ మాహే క్లాస్ మరియు ఐఎన్ఎస్ ఆర్నాలా క్లాస్ యుద్ధ నౌకల ప్రాథమిక పాత్ర. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల ఐఎన్ఎస్ మాహే క్లాస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.